ఏర్పడి 8 ఇయర్స్ అయింది. అప్పుడెప్పుడు 1943లో శ్రీ త్యాగరాజ ట్రస్ట్ ఆ మహానుభావులు అందరూ కలిసి ఏర్పరిచారు. అది ఇంకోసారి మనం చెప్పుకున్నాం పేరున 1943. ఇప్పటికీ ఆ ఫుల్ అందరూ పెద్ద ఉండేటటువంటి ఫోటో ఇంకా కూడా ఉంది, అది ఆర్కీవ్స్లో. సో ఈరోజు మనం ప్రత్యేకించి త ధి తోం నం అనేటటువంటి 4 అక్షరాల్లో నం ది అంటాం. నందీశ్వరుడే మా తద్దితోలో నందీశ్వరుడు. కాబట్టి ఆ నంది ఎవరు అంటే ఈరోజు వారు రావడం విశేషం. అందుకు ముఖ్యంగా మన ట్రస్ట్ మెంబర్లని మనం ఎంతైనా వాళ్ళని పొగడాలి. మురళీధర్ సార్ దగ్గరుండి ఆయన పాదాలు పట్టుకొని పిలుచుకొచ్చారని చెప్పాలి. అటువంటి మహానుభావుడు. ఒక ప్రభు సార్ రావాలన్నా, మూర్తి సార్ రావాలన్నా వాడి డబ్బు కాదు ప్రధానం. అంత గౌరవం, మర్యాద. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనము ఇలాంటి మొదటి వాద్యం వినాలంటే ఒక అదృష్టం ఉండాలని చెప్తున్నా. అటువంటి మహానుభావులు శ్రీ వైగి జ్ఞానస్కందన్ అనేటువంటి ఒక మహావిద్వాంసులు. వైగి జ్ఞానస్కందన్ వారి దగ్గర కూడా వచ్చి వారి శిష్యుల ద్వారా అనేక కచేరీలు ఇచ్చారు. ఇక్కడ ఎంకే సార్ ఉండే రోజుల్లో, మాడభూషి కృష్ణస్వామి గారు ఉన్న రోజుల్లో వైద్య జ్ఞానస్కందన్ గారు వారితో కూడా వాళ్ళ కొలీగ్స్ శిష్యులు అందరూ ఇక్కడ కలిసి పాడారు. ఆ సంవత్సరంలో లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ కూడా ఇచ్చారు సార్. కనుక వారి యొక్క శిష్యులు, ప్రియ శిష్యులు శ్రీ సిక్కి గురుచరణ్ గారు. సర్వం తాళమయం ఆ పిక్చర్ ఇన్స్పిరేషన్ ఆర్టిస్టులు అందరికీ. ఒక మృదంగం ఆర్టిస్టు, వోకల్ ఆర్టిస్ట్ ఎట్లా ఉండాలి, వోకల్ ఆర్టిస్టులు ఎన్ని కష్టాలు పడతారు, మృదంగిస్టులు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఒక ఆర్గనైజేషన్లో కానీ సంఘంలో, సమాజంలో కళాకారులు ఎన్ని బాధలు పడతారో, ఎంత పైకి రావాలంటే దాని వెనక ఎంత పురుషంగా ఉంటుందని మనకు తెలుస్తుంది. అలాగే సర్వం తాళమైన సినిమా ద్వారా కూడా సిక్కిల్ గురించి ప్రపంచం అంతా తెలుసు. విడిగా ఆయన తిరగని కంట్రీ లేదు, ఎన్నో కంట్రీ తిరిగారు. బట్ ఆ సినిమా వచ్చిన తర్వాత ఇంకొంచెం బాగా ఎలివేట్ అయినారు. మన సిక్కిల్ అనేటటువంటి సిక్కిల్ భాస్కర్ గారు, సిక్కిల్ సిస్టర్స్, సిక్కిల్ గురుచరుడు వ్యక్తి వలన ఆ ఊరికి పేరు వచ్చింది చెప్తున్నాను. వ్యక్తి వలన ఆ సిక్కిల్ అనేటువంటి ఊరికి పేరు వచ్చింది. సో ఇప్పుడు ఉండేటువంటి ప్రజెంట్ యంగ్స్టర్స్ జనరేషన్స్ లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అందులో ముందు వరుస ఫ్రంట్ రో విద్వాంసులు శ్రీ సిక్కిల్ గురుచరుడు. సో వారు మన ట్రస్ట్ తరఫున వారికి ప్రజలందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. ముందర గోకుల ఆర్టిస్టులు చెప్పాలి, అయినా కూడా సాహసించి మొదటి విద్వాంసులు మహానుభావులు కనుక వారి భీష్మాచార్యులు. వారి నుంచి ఫస్ట్ చెప్పుకోవాలి, వారి పాదాలు నమస్కరిస్తూ. తర్వాత కార్తీక్ అన్న, డాక్టర్ ఎస్ కార్తీక్. వీళ్ళ వల్ల కూడా ఆయన ఇన్స్ట్రుమెంట్స్ ఒక గొప్ప జరుగుతుంది. కార్తీక్ అన్న గురించి చెప్పుకోవాలంటే హార్ట్ బీట్ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా ఒక 35 ఇయర్స్ నుంచి ఒక టీం ఏర్పరిచారు. అది ఒక అద్భుతమైనటువంటి టీం, హార్ట్ బీట్. ఆయన వాయిస్తుంటే మన హార్ట్ బీట్ మారిపోతుంది, పరిగెడుతూ ఉంటుంది, స్లో ఉంటుంది. అటువంటి హార్ట్ బీట్ ద్వారా విడిగా ఏ మహావిద్వాంసం చూడండి, గమనించండి. శివరామ సార్తో ఎట్లా వాయించాలి, రఘు సార్తో ఎట్లా వాయించాలి, మూర్తి సార్తో ఎట్లా, కార్యక్రమం సార్తో అయితే ఎట్లా వాయించాలి, దొరై సార్తో అయితే ఎట్లా వాయించాలి, అట్లా మనస్సు నెరిగి వాయించేటటువంటి మహావిద్వాంసులు. అయితే అక్కడక్కడ నేనున్నాను, నేను ఘట విద్వాన్ అయినా కూడా ఉపమాదేవి కూడా ఎక్కడ వాయించాలి, వాయించాల్సిన చోట జమాయించి వాయిస్తారు. అక్కడ ఆయన ప్రతిబంధ కనపరుస్తారు. ఎక్కడ గురువులు పెద్దలు ఉన్న చోట ఎట్లా వాయించాలో అంత నమ్రతతో వాయించేటటువంటి విద్వాంసులు డాక్టర్ ఎస్ కార్తీక్ గారు. వీళ్ళకి వయసులో పెద్దవారు కనుక వాళ్ళు చెప్పడం. ఇక మన ఊరి విద్వాంసులు, నిలయ విద్వాంసులు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో ఎంతో మంది శిష్యులు తయారైనటువంటి కొమ్మటూరి కృష్ణ వెంకటేశ్వర గారు. వీరి గురువు గారు, తండ్రి గారు శ్రీ కొమ్మటూరి శేషాద్రి గారు ఎంతో మంది విద్యాదానం చేశారు. ఇప్పుడు కొడుకు తండ్రిని తలుచుకుంటూ ఆ కొడుకు అనేక మంది శిష్యులు తయారు చేస్తూ ఎంతో మంది మహావిద్వాంసులు వాయిస్తారు. చూడండి, మన ఊరి పేరు నిలబడిందా లేదా. సిక్కిల్ గురుచరణ్ గారు వచ్చారు, మరి ఎవరు వాయించాలి అంటే కృష్ణ ఉన్నాడు అని చెప్పుకునేదానికి మాకు
శ్రీ కొమ్మటూరు వెంకటకృష్ణ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు అర్పించుకున్నాం. కాలేజీ కూడా మంచి పేరు, మంచి విద్వాంసులు ఉన్నందువల్ల కాలేజీ పేరు. అదే విద్వాంసులు కొంచెం చెప్పగా ఉంటే కాలేజీ వల్ల వాళ్ళు తప్పుతున్నారు అంటారు, గమనించాలి మనం. సో నెక్స్ట్ మా వైష్ణవి డాక్టర్ కె వందన గారి శిష్యురాలు. ఆమె ఎంత సహకారం అంటే ఎవరు ఏ కచేరీ ఏం కావాలో ముందుంటారు. కానీ ఆ డాక్టర్ కె వందన గారి శిష్యురాలు వైష్ణవి సంపూర్ణ సాధించారు. సార్ శిష్యుడు కల్కటా కార్తీక్ సార్ శిష్యుడు మురళీధరన్ గారితో కూడా అసిస్టెన్స్ కోసం ఇచ్చేశారు. శిష్య అదే అలా ఉమరాపురం శివరామన్ సార్ వాళ్ళ శిష్యుడు, మొదటి శిష్యుడు. సో మురళీధరన్ సార్ కూడా కొంచెం సహకారిగా ఉంటున్నారు. ఇదంతా ఒక ప్లాన్ అంటే 3 నెలలు 4 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఎవరికి పిలవాలి, ఎవరికి వైద్యులు మృగం కాంబినేషన్ ఉండాలి, వాళ్ళ జర్నీ పర్టికులర్స్, వాళ్ళు ఎక్కడ దర్శనము, ట్రాన్స్పోర్టేషన్, ఒక 20 విషయాలు ఉంటుంది. డబ్బులు ఎంత ఇవ్వాలి, డబ్బు కోసం వచ్చేవాడు కాదు కదా అమ్మాయి వాళ్ళందరూ, కనుక గౌరవంగా పెంచుకోవడం అది మర్యాద. మనం ఇంతమంది చేరిన దానికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు మీరందరూ రావాలా. 80 సంవత్సరాల పండుగ అయితే ఎందుకో నాకు కొరతగా ఉంది. ఎందుకు కొరత కూడా చెప్తున్నాను. ఈసారి 15,000 గారికి మాత్రమే సప్తగిరి సంగీత విద్వాం పండిస్తున్నారు. మామూలుగా 50 సంవత్సరాలు అంటే 5గురికి, 60 సంవత్సరాలు అంటే 6గురికి, 70 సంవత్సరాలు అంటే 7గురికి, 80 సంవత్సరాలు అంటే 8 మందికి ఇవ్వాలి. అటువంటి స్థాయికి మళ్ళీ వెళ్ళాలి. అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ త్యాగరాజ ట్రస్ట్కి మరి వారు నమస్కరిస్తూ మన ఆడియన్స్ అందరి తరఫున కూడా ఈ మహావిద్వాంసునికి కృతజ్ఞతలు